మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్న అంద కొమరమ్మ నగర్ కాలనీలో ప్రస్తుతం మనం ఉన్నాం. మనతో పాటు ఎంఆర్పిఎస్ జాతీయ కార్యదర్శి గారు ఈ యొక్క కాలనీ కూడా వ్యవస్థాపకగా అన్ని వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో ఉండి ఈ కాలనీని స్థాపించిన గుగ్గుల పీరయ్య గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే, నా పేరు సీతారాం సార్, T9 కరెస్పాండెంట్ని. సార్ నమస్కారం సార్. సార్ ఓకే, మంచి సార్. ఈ కాలనీకి అంటే గ్రౌండ్ వర్క్ నుంచి పూర్తి స్థాయిలో అయితే తెచ్చిన పరిస్థితి ఇక్కడ ఉన్న స్థానికులకు చెప్తున్న మాట అదే. ఎన్నాళ్ళైంది అసలు ఈ యొక్క ఉద్యమం ఇట్లా స్టార్ట్ చేసి మీరు ఈ కాలనీని స్థాపించడానికి? ఈ కాలనీ 2014లో ఇది ప్రభుత్వ భూమి. ఇది ఒక వ్యక్తి సుమారు ఒక 40-50 సంవత్సరాల నుంచి తన కబ్జాలు పెట్టుకొని ఉంటే దీన్ని సర్వే చేసి గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలో ఇక్కడ నిరంతరం రోజువారీ కూలీలుగా వచ్చే కూలీలు, సుతారి మేస్త్రి, సుతారి పనులకు వచ్చేటోళ్ళు, తర్వాత ఇతరతర పనులకు వచ్చే వాళ్ళందరినీ సమీకరించేసి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీలు అందరినీ, నిరుపేదలు, ఇంటి స్థలాలు లేని ప్రతి ఒక్కరిని సమీకరణ చేసి మరి 2014లో గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ జెండాతోటి దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎన్ని కాలనీలకు సంబంధించి ఎన్ని ఇల్లులు ఉన్నాయి సార్? ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక 250 కుటుంబాల దాకా నివాసం ఉంటున్నారు. మొత్తం 300 కుటుంబాలకు ఇక్కడ భూమిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి 80 గజాలు, చిన్న పెద్ద తారతమ్యం ఏం లేదు ఇక్కడ. కులం కూడా పెద్దగా ఏముండదు. పెద్ద లీడర్కి అదే, సామాన్య కార్యకర్త కూడా 80 గజాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ప్రతి ఇల్లుకు సంబంధించింది వీళ్ళందరికి పట్టాలు వచ్చినాయండి. మొన్ననే బిఫోర్ మన ఎలక్షన్ కు ముందు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు ఓ ప్రత్యేకమైన చొరవతోటి మరి అనేక సందర్భాల్లో మొరపెట్టుకున్నాం మేము. అంతిమంగా కృష్ణమాది గారితో కూడా ఆనాటి ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారితో మాట్లాడిపించేసి అప్పుడు ఉండబడిన కలెక్టర్ కానీ, తర్వాత ఆర్డీఓ, ఎంఆర్ఓలు కానీ ఈ మొత్తం ప్రజలందరినీ కూడా సర్వే చేసి, డోర్ టు డోర్ సర్వే చేసి ఇంటి నెంబర్లను పట్టాలు ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్ అందరికి ఇచ్చేసారు. పూర్తి స్థాయిలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది పోతే మీకు మంచి శుభవార్త కూడా అందిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోనే. 30 ఏళ్ళ సుదీర్ఘమైన చర్చలో పాల్గొన్న మందకృష్ణ మాదయ్య గారు వారి వెంట మీరు అనేక సంవత్సరాల నుంచి కూడా మీరు అడుగులు వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు మీకు ఎస్సీ వర్గీకరణలో బిల్లు కూడా ప్రవేశపెట్టిన పరిస్థితి. దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతారు? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో, లేకపోతే మొత్తం భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగానే ప్రజా ఉద్యమాలు లేనిది ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు. కాబట్టి ఇలా చైనా చూసుకున్నా, వియత్నాం చూసుకున్నా, నేడు తెలంగాణ రాష్ట్రం రావడానికి తెలంగాణలో 2014 నుండి మొదలుకొని తెలంగాణ వచ్చే అంతవరకు ప్రతిదీ కూడా ప్రతిఘటన పోరాటాలు, శాంతియుత పోరాటాలతోటి మరి తెలంగాణ ఏర్పడదు. ఆ తెలంగాణలో తెలుగు రాష్ట్రాలలో షెడ్యూల్ కులాలకు విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాలలో సుమారుగా ఒక 50-60 సంవత్సరాల నుండి అన్ని రకాలుగా మాదిగ ఉప కులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ విషయం మీద పూర్తి 84లో మరి ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే చిన్న కుగ్రామంలో ఒక 20 మందితోటి మరి కమిటీని ఏర్పాటు చేసుకొని దానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా మందకృష్ణ మాదిగ గారు ఉండి మొత్తం తెలుగు రాష్ట్రాలలో విద్య మాదిగ ఉప కులాలకు ఎంత దగ్గరగా అందింది, ఉద్యోగాలు ఎన్నో చేసినాయి, రాజకీయాలలో మాదిగ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమంది ఉన్నారు, ఉన్నత చదువులు ఎంతమంది చదువుకున్నారు అని చెప్పేసి మరి డేటా తీయడం జరిగింది. ఆ డేటాలో వాస్తవంగా వెళ్ళింది ఏంటంటే 1950 నుంచి 2000 సంవత్సరం వరకు తెలుగు రాష్ట్రంలో 90,000 ఉద్యోగాలు మంజూరు అయితే ఆ 90,000 ఉద్యోగాలలో మరి 70,000 ఉద్యోగాలు వచ్చాం. అంటే ఉద్యోగాలలో ఇంత అన్యాయం జరిగిందని చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోతే, రాజకీయాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే 30 మంది ఎమ్మెల్యేలో 21 మంది ఎమ్మెల్యేలు మాల సోదరులు, 9 మంది మాత్రమే మాదిగలు. అట్లనే ఈ దేశంలో అత్యున్నతమైన సమస్యల పరిష్కారం కోసం మరి పార్లమెంట్ ఉంటుంది. ఆ పార్లమెంట్లో 5 ఎంపీలు ఉంటే 5 ఎంపీలలో ఒక్కడే ఎంపీ నంది ఎల్లయ్య, ఆయన మొన్న కరోనా పీరియడ్లో చనిపోవడం జరిగింది. 4 ఎంపీలు మాలలు. అంటే విద్యలో అన్యాయం జరుగుతుంది, ఉద్యోగాలలో అన్యాయం జరుగుతుంది, రాజకీయాల్లో అన్యాయం జరుగుతుంది, సంక్షేమంలో కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇంత లోటును తీర్చాలంటే ఎవరి వాటా వాళ్ళకి పంచాలి. గౌరవ పెద్దలు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 15% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిజర్వేషన్ ఎవరి వాటా వాళ్ళకు పంచితే మరి అందరికి సమానంగా సామాజిక న్యాయం వర్ధిల్లుతుందని చెప్పేసి కృష్ణమాది గారి ఆలోచన. సార్ మంచిది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు మీకు రిజర్వేషన్ సంబంధించింది చూస్తే ఇది ఎస్సీ వర్గీకరణలో పూర్తిస్థాయి బిల్లు ప్రవేశపెట్టిన పరిస్థితి బాగానే ఉంది. మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని సంబంధించిన ఎగ్జామ్స్లో అయితే కేటాయించారు. మరి దీంట్లో ఎలా చూస్తారు మీరు వాళ్ళు? ఇక్కడ మేము అంటున్నది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి గారిని కూడా మేము అనేది ఏంటంటే సుప్రీంకోర్టు కనుక షెడ్యూల్ కులాలకు అన్యాయం జరిగింది, షెడ్యూల్ కులాలను ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వాళ్ళని విభజించి ఎవరి వాటా వాళ్ళకి కేటాయించండి అని చెప్పేసి మరి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఇచ్చిన క్షణాలలోనే మరి నిండు అసెంబ్లీలో మంత్రివర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా లేచి నిలబడి నేను నా రాజకీయ జీవితం మొత్తం కూడా మాదిగలతో ముడిపడి ఉంది, నేను జడ్పీటీసీ నుండి మొదలు కొడితే నేను ముఖ్యమంత్రి వరకు కూడా మాదిగలు నాకు అండగా ఉన్నారు, కృష్ణమాదిగ గారి నాయకత్వం నాకు పూర్తి స్థాయిలో ఎంపీగా ఉన్నప్పుడు పనిచేసింది, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనిచేసింది. కాబట్టి మాదిగలకు ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి రిజర్వేషన్ అమలు చేయకముందే వరీకరణ చేసే బాధ్యత నాదని చెప్పేసి అదేవిధంగా తన నోటి నుండి అన్నాడు. ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు అవుతున్నాయో ఆ ఉద్యోగాలలో వరీకరణ చేసినాకనే ఉద్యోగాలు ప్రకటన చేస్తే అప్పటిదాకా చేయరు. ఒకవేళ కావాలని ఒత్తిడి చేసినా కూడా ప్రత్యేకమైన ఆర్డినెన్స్ ద్వారా మాదిగల ఉద్యోగాలు మాదిగలకు కేటాయిస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడినాక ఒక 7 నెలల గ్యాపులో మాలల రాజకీయ పార్టీల మాలల ప్రజాప్రతినిధుల ఒత్తిడి కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల కారణాలు చూపి కాలయాపన చేసుకుంటూ కమిషన్లు వేసిండు. ఆ తర్వాత ఏకసభ్య కమిషన్ వేసిండు. ఆ నివేదిక వచ్చేసింది. ఆ నివేదిక వచ్చేసినాక ఇప్పుడు మా పరిస్థితి ఎట్లున్నదంటే ఏనుగు ఎలక్కాయ తింటే అది తిరిగి ఎట్లయితే లోపల ఏ గుజ్జు లేకుండా ఉంటుందో మా పరిస్థితి కూడా అదే ఉంది. మొత్తం క్లాస్ 1 ఉద్యోగాలన్నీ కూడా ఇతరులకు వెళ్ళిపోయినాయి. ఇవాళ మేము అటెండర్ పోస్ట్ కాడ స్వీపర్ పోస్ట్ కాడ కొట్టుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఇక్కడ ఎస్సీ వరీకరణ అనేది గౌరవ మందకృష్ణమాదిగ గారి పోరాటం, ఆరాటం, యుగం వల్ల వచ్చిన ఎస్సీ వరీకరణ. ఇక్కడ ఎవరో దయాదాక్షిణ్యంతో వచ్చింది కాదు, లేకపోతే ఎవరో మాకేదో భిక్షం వేసింది కాదు. మేము గడిచిన 30 సంవత్సరాల నుండి సుమారుగా ఒక 12-20 మంది మాది యువకిషోరాలు బలిదానం చేసుకొని మాది అమరవీరుల బలిదానం మీద వచ్చిన ఎస్సీ వరీకరణ. కాబట్టి ఇలా ఈ క్రెడిట్ మొత్తం కూడా గౌరవ మందకృష్ణమాదిగ గారి ఆయన నాయకత్వానికి మాత్రమే దక్కుతుంది. అంతేగాని ఇలా ప్రభుత్వం ఉంది నేనిచ్చినా అని చెప్పుకోవడానికి ఎవరికి అట్లాంటి అవకాశాలు లేవు. ఒకవేళ అట్లాంటి ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులందరూ కూడా చూస్తున్నారు. ఇలా కృష్ణమాదిగ గారే దీనికి నాంది, కృష్ణమాదిగ గారే దీనికి పురుడు పోషుడు, కృష్ణమాదిగ గారే ఈ పోరాటాన్ని పతాక స్థాయిలో తీసుకెళ్లి ఈ దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానము ఒక సామాజిక కులం అన్ని రకాల అంచిపేట కులం వైపు మరి తీర్పు వచ్చిందంటే ఇది మందకృష్ణమాదిగ గారి దక్కుతుంది. అదేవిధంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు స్వయంగా కృష్ణమాదిగ గారికి వచ్చేసి పూర్తి స్థాయిలో ఎంఆర్పిఎస్ సంబంధించిన మందకృష్ణమాదిగ గారు ప్రతి ఇంటికి, గ్రామానికి, ఒక మండలానికి, జిల్లాకు తిరిగి 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే ఒక నినాదంతో మంచి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలన్న ఒక ఆలోచనతో ఒక్క నెల రోజులు కూడా రావట్లే. దానికి ఒక ప్రోగ్రామ్ హైదరాబాద్లో ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. కానీ దాన్ని ఎట్లా అంటే పూర్తి స్థాయిలో ఇంట్లో మొత్తం వంట వండిన తర్వాత అన్నం తిందామన్న టైంలో గొంతు పిసికి అసలు ఇటు పోవాలా అటు పోవాలా అనే స్థితిలో తీసుకొచ్చారు. అసలు ఇది రాజకీయ కోణమా? మరి అసలు దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇది చాలా ఇదిగా సెమీం అఖ్తర్ గారు తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగినాక నివేదిక ప్రభుత్వానికి అందజేసిండు. ఆ నివేదిక బహిర్గతమైంది. మాదిగ ఉపకులాలకు, మాల ఉపకులాలకు, తర్వాత మెజార్టీ ఉపకులాలకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎస్సీలను ABCDలుగా గుర్తించడం జరిగింది. కానీ తెలంగాణ ఏర్పడాక ABC అంటే 3 గ్రూపులు చేయడం వల్ల మాకు అన్యాయం జరిగింది. కాబట్టి మేము అనుకున్న విజయోత్సవ సభను వాయిదా వేసుకుంటూ మాకు D వచ్చేంత వరకు మళ్ళీ తిరిగి పోరాటం చేస్తామని చెప్పేసి ఆ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. అది మళ్ళా పక్కా ఉంటుంది. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వరీకరణ మూమెంట్ పక్కా జరగబోతుంది. అది జరిగిన తెల్లారి విజయోత్సవ సేమ్ 1,00,000 డప్పులతోటి లక్షలాది మంది తోటి హైదరాబాద్ నడిబొడ్డు మీద బహిరంగ సభ జరగడానికి అవకాశం ఉంది. మామూలుగా అయితే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పి సంబంధించింది దాంట్లో చురువుగా దాంట్లో పాల్గొన్నాడని కూడా తెలుస్తా ఉంది.
పూర్తి స్థాయిలో మందకృష్ణ మాదిగ గారు మొన్నటి విషయంలో కూడా నేను పూర్తిగా విన్నాను. పూర్తిగా ప్రభుత్వమే దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేసింది, చేయడం వల్లనే ఈ యొక్క సభని ఆగిపోయిందని తన యొక్క నోటి నుంచి విన్నాను. ఆ వీడియో రికార్డు కూడా వాస్తవంగా ప్రజలు ప్రజాస్వామ్య మేధావులు అందరూ కూడా తెలుసు. కృష్ణమాదిగ గారు హైదరాబాద్ బహిరంగ సభ పెడితే పర్మిషన్ ఇవ్వము అనే దమ్ము ధైర్యము ఇవాళ ఎవరికి లేదు. రేవంత్ రెడ్డి కాకపోతే ఈ దేశంలో అత్యున్నతమైన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ. మొన్నటి విషయంలో కూడా నేను పూర్తిగా విన్నాను. పూర్తిగా ప్రభుత్వమే దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేసింది, చేయడం వల్లనే ఈ యొక్క సభని ఆగిపోయిందని తన యొక్క నోటి నుంచి విన్నాను. ఆ వీడియో రికార్డు కూడా వాస్తవంగా ప్రజలు ప్రజాస్వామ్య మేధావులు అందరూ కూడా తెలుసు. కృష్ణమాదిగ గారు హైదరాబాద్ బహిరంగ సభ పెడితే పర్మిషన్ ఇవ్వము అనే దమ్ము ధైర్యము ఇవాళ ఎవరికి లేదు. రేవంత్ రెడ్డి కాకపోతే ఈ దేశంలో అత్యున్నతమైన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ కృష్ణమాదిగ గారికి ఒక స్నేహితులు లాగున్నాడు. కేంద్రం నుంచి పర్మిషన్ తెచ్చుకొని సభ జరుపుకుంటాం, అంతేగాని వీళ్ళతో కుంటి సాకులు చెప్పేసి మేము చేపట్టే సభ ఆగింది అంటే అది కాదు. మాకు ఆల్రెడీ షమీం అఖ్తర్ గారి నివేదిక బహిర్గతమైనది. ఆ బహిర్గతమైన తెల్లారే మాకు మూడు భాగాలుగా షెడ్యూల్ కులాలను చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పేపర్ రాయడం కూడా జరిగింది. కాబట్టి మేము అవమానంతో మాకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ లక్షల డబ్బులు తీసుకుని పోయి హైదరాబాద్ లో మొత్తుకునే దానికంటే తిరిగి మళ్ళీ అదే అఖ్తర్ కమిషన్ ఎవరైతే ఉన్నారో మాకు గడువు ఇవ్వాలి, మళ్ళీ మేము అర్జీలు చేసుకుంటాం అని చెప్తే 10 రోజులు గడువు ఇచ్చారు. 10 రోజుల గడువులలో కూడా సుమారుగా 800 అర్జీలు మనం అక్కడ ముక్తరు వారికి అందజేయడం జరిగింది. కాబట్టి ఆ క్రమంలో మాకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసేసి చట్టం చేసి మేము ఇట్లాంటి అవకాశం కల్పించినాం, ఇది మా పార్టీ ఘనత, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఇక్కడ అంటున్న తల్లి పురిటి నొప్పులు పడకపోతే ఆ కడుపులో ఉండబడ్డ పాప బయటకు వచ్చేదా? ఇలా మందకృష్ణ మాదిగ గారు అనే వ్యక్తి లేకపోతే, సుప్రీంకోర్టు అనే ఒక జడ్జిమెంట్ లేకపోతే, ఈ దేశంలో అత్యున్నతమైన ప్రధానమంత్రి మరి కేంద్ర క్యాబినెట్ తో కూర్చొని కేంద్ర సెక్రటరీలతో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో షెడ్యూల్ కులాలకు సంబంధించిన నివేదికను తీసుకెళ్లి సుప్రీంకోర్టులో అందజేయకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ప్రకటన చేస్తుడా? అంటే కన్న తల్లిని అవమానపరిచేలాగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా మా ఉద్యోగాలు మాకు ఇవ్వాల్సిందే. మళ్ళా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలను మళ్ళా ప్రకటన చేయాల్సిందే. అందులో మా వాట మాకు తెలిసాల్సిందే. అప్పటిదాకా తిరిగి పోరాటం కొనసాగుతూనే ఉంటది. సార్, గతంలో బీఆర్ఎస్ సంబంధించి మాజీ ముఖ్యమంత్రి సీఎం గారు కేసీఆర్ గారు మీకు దగ్గరగా ఇంత చురువుగా తీసుకోలేదు, మిమ్మల్ని దగ్గర కూడా రాని పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఆయన గురించి ఎలా మాట్లాడతారు? మేము తెలంగాణ యాజిటేషన్ జరుగుతున్నప్పుడే చెప్పినాం. కృష్ణమాదిగ గారు చెప్పిండు, ఇది రాబోయేది దొర తెలంగాణ, సామాజిక తెలంగాణ కావాలి. సామాజిక తెలంగాణ కావాలంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బీసీలు, ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ముక్త కంఠంతో మన తెలంగాణ మనమే పరిపాలించుకోవడానికి మనందరం ఐకమత్యమే పోరాటం చేద్దాం చెప్పి అది ఏదైతే చంద్రశేఖరరావు గారు ఖమ్మంకి వచ్చేసి ఆమరం దీక్ష జ్యూస్ తాగినప్పుడు కృష్ణమాదిగ గారు స్వయంగా పోయి బ్రదర్ నేను నీకు అండగా ఉంటా, నువ్వు ముందు వరుసలు నిలబడని చెప్పేసిండు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లోకి వెళ్ళిపోతే దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. దళితుడు ముఖ్యమంత్రికి ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు. మొత్తం అంటే దళితులను మభ్యపెట్టడం కోసం అనేక ప్రయోగాలు చేసి ఉంటాను. కృష్ణమాదిగ సంఘాన్ని చీల్చడానికి ప్రయత్నం చీల్చండు. అదేవిధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పడిన మొత్తం దళితులందరికీ ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు ఇస్తా అన్నాడు. వాళ్ళకు సంబంధించిన రాజకీయ పార్టీలు ఉండబడిన దళితులకి 3 ఎకరాలు అక్కడక్కడ పంపించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రజలు ఎత్తున పోరాటంలోకి వస్తారని చెప్తే మనిషికి 10 లక్షల రూపాయలు ఇస్తాను, రుణాలు ఇస్తా అన్నాడు. అది కొంతమందికి వాళ్ళ పార్టీలో పనిచేసిన గేట్ కీపర్లకు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాస్తవంగా వాళ్ళ ప్రజలు కొడతానంటే భయపడతారు, పడతానంటే ఆశపడతారు. కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలనలో మా చేతుల్లో ఉండబడిన గుంట 2 గుంటల భూమి కానీ మొదలుకుంటే 2 ఎకరాల భూమి వరకు 3 ఎకరాల భూమి వరకు గుంజుకొని ఫామ్ హౌస్ అదేంది పార్టీ ఆఫీసులు కట్టుకున్నాడు, శ్మశాన వాటికలు కట్టిర్రు, మంచి కోట్లు కట్టిర్రు. అంటే మెజార్టీగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అత్యధికంగా అన్యాయం జరిగింది. మాది ఒప్పుకులాలకు అన్యాయం జరిగింది. అది కేసీఆర్ వల్లనే జరిగింది అనే విషయాన్ని నేను గడ్డపదంగా చెప్పదలుచుకున్నాను. పూర్తి స్థాయిలో అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీకైతే కొద్దిగా అండగా ఉందని చెప్పుకోవచ్చు అంటారా ఈ ఎస్సీ వర్గీకరణ చూసుకుంటే? వాస్తవంగా ఏ మాట కామాటే కాంగ్రెస్ పార్టీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకున్న మాట వాస్తవం, ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకున్న మాట వాస్తవం, ఆ తర్వాత బట్టి విక్రమార్క చొరవ తీసుకున్న మాట వాస్తవమే, ఆ తర్వాత దామోదరం రాజనరసింహ చొరవ తీసుకున్న మాట వాస్తవమే. కానీ ఏంటి చొరవ తీసుకుని ఏం చేశారు? మమ్మల్ని 8 నెలలకే మాకు ఇచ్చేసారు. అంటే కోతికి కొబ్బరి సిప్ప దొరికితే అందులో కొబ్బరికాయ ఉన్నదానికి ఎక్కుంటది, కానీ కాలి కొబ్బరి ముక్క దానికి ఇస్తే సిప్ప దానికి ఇస్తే అది ఏం తింటది? ఇప్పుడు మా పరిస్థితి కూడా కోతి లాగానే అయింది, మా పరిస్థితి కూడా 8 నెలల పండుగ లాగానే అయింది. కాబట్టి ఇప్పటికీ ఈ 4 పేర్లు చెప్తున్నాం. ఈ 4 మళ్ళీ ఒకసారి ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని ఏదైతే మాకు నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూడ్చడానికి మళ్ళీ ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఇంకోటి మందకృష్ణ మాది గారు అంటే ఈ భారతదేశ వ్యాప్తంగా తన యొక్క అడుగులు నడిచే క్రమం ఉంది, ఇంకా నడుస్తూనే ఉన్నాడు, పోతున్నాడు. కానీ ఈ తెలంగాణకే కాదు, మందకృష్ణ మాది గారు తెలంగాణకే కాదు, ఉన్న రాష్ట్రాలన్నింటినీ తిరిగే భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ఉందా? మరి ఇదే ఎస్సీ వరకు తెలంగాణకే పరిమితం అవుతుందా? వాస్తవంగా కృష్ణమాది గారు సంఘం పెట్టింది మాదిగల కోసం. సంఘం పెట్టినాక 94 నుంచి 2000 సంవత్సరం వచ్చేసరికి మాకు వర్గీకరణ అయిపోయింది. 2000 సంవత్సరం నుంచి 2005 వరకు వర్గీకరణ అయిపోయింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, తన స్వయంగా రామచంద్రరాజు కమిషన్ ఇప్పించిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటన చేసినాక నివేదిక అందినాక ఆనాడులో పన్న రాష్ట్రపతి కేఆర్ నారాయణ గారు మాల అయినా కూడా మాదిగలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. కాబట్టి వాళ్ళని వర్గీకరణ చేయాలి అని చెప్పేసి 4 భాగాలుగా విభజన చేసి మాకు రెల్లి వాళ్ళకు 1% ఇవ్వడం జరిగింది, ఆది ఆంధ్రులకు 1% ఇవ్వడం జరిగింది, మాదిగలకు 7% ఇవ్వడం జరిగింది, మాలలకు 6% ఇవ్వడం జరిగింది. మాకు వర్గీకరణ జరిగినాక 50 ఏళ్ళకి 20,000 ఉద్యోగాలు వస్తే 4 సంవత్సరాలకి 22,000 ఉద్యోగాలు వచ్చినాయండి. ఆ పార్లమెంట్ లో ఇవాళ 7 ఎంపీలు ఉంటే వర్గీకరణ జరిగినాక మాకు 4 ఎంపీలు మాదిగలేరు, 3 ఎంపీలు మాలలేరు. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 30 మంది ఎమ్మెల్యేలలో 30 మందిలో 16 మంది మాదిగ ఎమ్మెల్యే లేరు, 14 మంది మాల ఎమ్మెల్యే లేరు. అంటే మాకు పంచుకుంటే మేము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాం, పొత్తులుంటే అన్ని రంగాల్లో మేము నష్టపోతాం, మాలలు ఎదగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మరి ఆంధ్రలో ఖచ్చితంగా వర్గీకరణ నిన్ననే అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. చంద్రబాబు నేను ఇక్కడ ఒక మాట అడుగుతున్నా, ఈ పబ్లిక్ లో చర్చించుకోవాల్సిన అవసరం. ఎంఆర్పిఎస్ ఆవిర్భావానికి నాంది దాన్ని దీక్షించి ఆ నిర్మాణకర్త వ్యవస్థాపకుడు కృష్ణమాదిక్ గారు. కృష్ణమాదిక్ గారి పేరును తలవకుండా ఏదో పప్పుల కరియాపైకి ఎత్తే వాసన చూసి బయట తీసినట్టుగా చివరి అంకంలో మందకృష్ణమాదిక్ గారు కూడా అంటే ఒకప్పుడేమో మాదిగలే ఆయన రాజకీయ ఎదుగుదలకు నాంది, మాదిగల ఓట్లతోటి ఆయన ఎమ్మెల్యే అవుతాడు, మాదిగల ఓట్లతో ఎంపీ అవుతాడు, మాదిగల ఓట్లతో ముఖ్యమంత్రి అవుతాడు. మందకృష్ణమాదిక్ గారు చేపట్టి నేను ఈ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాను చెప్పి తనే స్వయంగా చెప్తాడు. ఇలా కృష్ణమాదిక్ గారి పోరాట ఫలితంగా వచ్చిన ఎస్సీ వర్గీకరణ బిల్లును కృష్ణమాదిక్ గారు దీనికి నాంది, కృష్ణమాదిక్ గారు వ్యవస్థాపకుడు అని చెప్పేసి మాట్లాడకుండా అవమానపరిచిన ముఖ్యమంత్రి ఇలా చంద్రబాబు నాయుడు చూడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ చూడు, మాట కృష్ణమాదిక్ గారి పేరు అసెంబ్లీలో తలుస్తున్నారు. ఇదే మీరు కరెక్ట్ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా మాదిగల ఒక చూస్తే ఒక విధంగా కానీ తన యొక్క ప్రేమ తన చేసిన పనులను గుర్తు చేశారు. అతను డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు మీరు మాట చెప్పుకుంటే నాకు కూడా గుర్తుంది, అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. తను ఎంత అంటే ఒక కులానికి పూర్తి స్థాయిలో నేను ఒక మాదిగను అని చెప్పడానికి కొంతమంది వెనకాడుతున్న తరుణంలో తను నేను మందకృష్ణ అంటే ఇంటిపై మాదిగా అని పెట్టుకున్నాడని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పరిస్థితి. ఈ రోజు మందకృష్ణ మాది గారు ఇంతమంది ఇప్పుడు నేను మాదిగా అని చెప్పుకోవడానికి జనాలు బయటకు వచ్చారంటే మందకృష్ణ మాది గారు పూర్తి స్థాయిలో సహకరించారని చెప్పారు. మీరే ఉంటుందండి. వాస్తవంగా మేము కులం పేరు చెప్పుకోకపోవడం వల్లనే అన్ని రంగాల అభివృద్ధికి దూరంగా ఉన్నాము. ప్రధానం. రెండో అంశం ఏంటంటే మా అస్తిత్వాన్ని బ్రాహ్మణ భావజాలం గల వ్యక్తులు అదేవిధంగా అగ్రవర్ణాల వ్యక్తులు మా అస్తిత్వాన్ని నేలమట్టం చేశారు. కానీ ఇలా మా అస్తిత్వము ఆకాశాన్ని అంటుకుంది, మా ఆత్మగౌరవం ఆకాశాన్ని అంటుకుంది. మా హక్కులు ఇవాళ మా హక్కుల కోసమే కాదు, సబ్బండ కులాల హక్కులను కూడా మేము పోరాటం చేసి సాధించుకున్న చరిత్ర గౌరవ మందకృష్ణ మాదిక్ గారికి ఉంది. దానికి ఉదాహరణలు కోకులు చెప్పుకోవచ్చు.
కోకులు ఇలా దళితుల మీద దాడులు జరిగితే ఏ మార్క్సిస్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడకపోయినా మందకృష్ణ మాదిక్ గారు జరిగిన ఎన్కౌంటర్ ప్లేస్ కు పోయి పీపుల్స్ వార్ లో ఎన్కౌంటర్ చనిపోయిన వ్యక్తుల దగ్గరికి పోయి వాళ్ళ కుటుంబాలను తీసుకెళ్లి శవాలను పట్టుకొచ్చి దాన సంస్కారం చేసిన చరిత్ర మందకృష్ణ మాదిక్ గారికి ఉంది. ఇలా మాల సోదరుల మీద దాడులు జరిగితే మందకృష్ణ మాదిక్ గారే మాట్లాడండి. ఇవాళ గుండె జబ్బులు వచ్చిన పిల్లలకు అన్యాయం జరిగితే ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే 30,000 మంది గుండె జబ్బులు వచ్చిన పిల్లల్ని తీసుకుపోయి ట్యాంక్ బండ మీద మరి యుద్ధం చేస్తా ఉన్న క్రమంలో కొత్తగా ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి సోనియా గాంధీ దగ్గరికి పోయి ఆశీస్సులు తీసుకోవడం పోతే పెద్ద విప్లవం జరుగుతా ఉంది, పెద్దగా పోరాటం జరుగుతుంది. అప్పటికే 2 మనుషులు చనిపోవడం జరిగింది. కృష్ణమాదిగా నేను తలుసుకుంటే నిన్ను కన్నెర చేస్తే నువ్వు అక్కడ మట్టుమానం అవుతావు అంటే, సార్ మీరు తలుసుకుంటే నేను ఒక్కని చచ్చిపోతే గానీ 30,000 మంది కుటుంబాలు 30,000 మంది కుటుంబాలు ఇలా రోడ్లు పడే పరిస్థితి సార్. మీరు ఏమైనా చేయండి, ఖచ్చితంగా మీరు ఆనిచ్చంత కథలను అని చెప్తే అప్పటికప్పుడు సోనియా గాంధీ మొత్తం ప్రపంచ టీవీలను చూసి ఏంది ఆంధ్రప్రదేశ్ లొల్లి జరుగుతుందంటే, సార్ మేరే ఇట్లా సంగతి అంటే రేపు చూడా కాంగ్రెస్ పార్టీకి పునాదులు మాదిగలు, కాంగ్రెస్ పార్టీకి పునాదులు పేదలు, కాంగ్రెస్ పార్టీకి పునాదులు SC/ST/BC మైనార్టీ నిరుపేదలు. కాబట్టి వాళ్ళకి ఏది కావాలన్నా కేంద్రం నేను పంపిస్తా, నువ్వు ఒప్పుకో అని చెప్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కృష్ణమాదిగా అక్కడ ఎంతమంది అవుతున్నారో అంతమందికి బయట ఉన్న వాళ్ళకి కూడా నేను ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేసే బాధ్యత నాది, నువ్వు అక్కడ ధర్నా విరమించుకో అంటే, సార్ మాటలతోటి కదా చేతులతో అని చెప్పేసి IAS ఆఫీసర్ పిలిపించి అగ్రిమెంట్ చేసి అదే దీక్ష విరమణ చేయడం జరిగింది. ఇవాళ అన్ని కులాలలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, అందరూ ఫ్రీ వైద్యం చేసుకుంటారు. ఇది మానవత్వ ఉద్యమం కాదా? ఇది మందకృష్ణ మాదిక్ గారు చేసిన పోరాటం కదా సార్? ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన అది అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టిన పరిస్థితి, మరి దీన్ని ఎలా చూస్తారు? వాస్తవంగా వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ రాలేదు, ఇచ్చినందుకు సంతోషపడుతున్నాం. కానీ అందులో కొంత అంటే ఇప్పుడు క్రిస్టియన్లు ఉన్నారు, వాళ్ళు బీసీలుగా పరిగణలోకి తీసుకుంటున్నారు. అట్లనే ముస్లింలు ఉన్నారు, వాళ్ళని కూడా బీసీలుగా పరిగణలోకి తీసుకుంటున్నారు. అంటే ఇందులో ఎవరు వాట వాళ్ళకి పోతే వాళ్ళకి మళ్ళీ సేమ్ పరిస్థితి ఉంది. 26 మళ్ళీ 26 ఇప్పుడు మొత్తం 42లో 10 ముస్లింలో పోతే 6-4 క్రిస్టియన్లో పోతే వాళ్ళకి మిగిలేదంతా మళ్ళీ సేమే. కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచాల్సిందే, ఎవరి జనాభా దామాష ప్రకారం వాళ్లకు రిజర్వేషన్ ఫలాలు అందించాల్సిందే. అప్పుడు మాత్రమే ఈ దేశంలో సామాజిక న్యాయం అనేది ఒక విప్లవమైన మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. సరే, గిరిజనులకు ఎంతవరకు వచ్చి ఉంటుంది సార్ దీన్ని చూస్తే? వాస్తవంగా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో. 10% ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ పత్రికల్లో ప్రకటన చేసిండో, అది నీళ్ళ మీద దెబ్బ కొడితే ఎట్లయితే ఫెయిల్ అయిందో ఆ పరిస్థితి కూడా అట్లే అయింది. కాకపోతే ఇక్కడ శాస్త్రం ఉంది కదా, వడ్డించేవాడు మనవాడైతే కడబంతులున్నా కూడా అన్ని మనకు అందుతాయి. అట్లే ఇక్కడ ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, మహబాద్ జిల్లా కావచ్చు, అట్లనే ఇంకా కొన్ని జిల్లాలు ఉన్నాయి. పూర్తి స్థాయి గిరిజనులు ఆదివాసులతో మమేకమైన జిల్లాలు ఉన్నాయి. అక్కడ ఆదివాసీలు ఉన్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలు లంబాడీలు ఉన్నారు. అసలు మాట్లాడాల్సిన వాళ్ళు మౌనంగా ఉన్నారు. కాబట్టి ఇలా ఆదివాసులకు కానీ గిరిజనులకు కానీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఆదివాసీ సోదరులు, ఉద్యమకారులు, వివిధ సంఘాలలో పనిచేస్తున్న నాయకులంతా కూడా ఆలోచన చేసి ఉమ్మడి పోరాటాలు చేసుకుంటే ఖచ్చితంగా 12% రిజర్వేషన్ మన కాలం ముందుకు వచ్చే ఆగుతుంది అనే విషయాన్ని నేను గుర్తు చేస్తాను. గతంలో మీరు ఆలోచన, మీకు ఒక 40 సంవత్సరాలు రాజకీయ జీవితమే ఉంది. ఇప్పుడు డోర్నక్కల్ కాన్స్టిట్యున్సీలో రెడ్డి నాయకు దాదాపు 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, ఒకసారి మంత్రిగా చేసిండు. దాని తర్వాత చూసుకుంటే సత్యావతి వచ్చేసి మంత్రి చేసింది, ఎమ్మెల్యే చేసింది టీడీపీ నుంచి. ఇట్లా చూస్తే మళ్ళీ వాళ్ళ యొక్క కుమార్తె సంబంధించి రెడ్డి నాయకు మాది ఎమ్మెల్యే చేసి ఎంపీ చేసింది. శంకర్ నాయకు గిరిజనుడే. ఈ సంబంధించి టోటల్ ఇక్కడ మీరు చెప్పినట్టు మహబాద్ పార్లమెంట్ కింద ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. ఇక్కడ బలరాం నాయక్ ఒకసారి ఎంపీ చేసి మళ్ళీ ఎంపీ చేసింది. ఈ దీనికి సార్ టోటల్ ఉన్న 119 కాన్స్టిట్యున్సీలో వీళ్ళే దగ్గర 40% వరకు డిస్ట్రిక్టే ఉన్న ఎమ్మెల్యేలు. మీరు ఎక్కడ నిద్రపోతారంటారా, ఎట్లా అంటారు మీరు? అంటే మనిషికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశం మీద పూర్తి అవగాహన ఉంటే
నీ జాతి ఆత్మగౌరవం కోసం, హక్కుల కోసం, అస్తిత్వం కోసం మాట్లాడతాం. కానీ వీళ్ళు ఏ స్థాయిలో మంత్రుల స్థాయిలో పనిచేసినా, ఎమ్మెల్యే స్థాయిలో పనిచేసినా, ఎంపీల స్థాయిలో పనిచేసినా వీళ్ళు కట్టడి వ్యక్తులు. నోరు చేస్తే బిడ్డ మళ్ళసారి నీ సీటు ఊడుతుందనే భయభ్రాంతులకు గురి చేస్తున్న రాజకీయ పార్టీలు, బ్రాహ్మణ భావజాలంతో ఉన్న పార్టీలు, అగ్రవర్ణ భావజాలంతో ఉన్న పార్టీలు. కాబట్టి మనం ఎప్పుడైనా చేతులు కట్టుకొని ఉండాల్సిందే. కాబట్టి ఇలా ఒక ఏ మాట కామాట అనుకుందాం. తీర్మానం మల్లన్న ఉన్నాడు. తీర్మానం మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసింది. వాళ్ళ బీసీ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన గొంతు విప్పాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీ నుండి మా మీద గొంతు విప్పుతావు అని చెప్పేసి ఆయన బహిష్కరించాడు. ఎమ్మెల్సీ పదవిని అయితే గుంజుకోరు కదా, అంతేగా. ఎటుబడి 5 సంవత్సరాలు బరాబర్ ఉండాల్సిందే కదా. కాబట్టి వాళ్ళు నీ జాతుల పక్షాలను గొంతెత్తున్నావు. రేపు పొద్దున ఆ జాతి నేను రక్షించడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఇలా మన లంబాడి ప్రజాప్రతినిధులకు కానీ, ఆదివాసీ ప్రజాప్రతినిధులకు కానీ నేను వాళ్ళకు నేను సూచన చేసేది ఏంటంటే, అదే దయచేసి చట్టాలు చేసే దగ్గర మీరు ఉంటున్నారు, శాసనాలు చేసే దగ్గర మీరు ఉంటున్నారు కనుక మీకు కావాల్సిన హక్కులు ఏంటి, మీకు కావాల్సిన వనరులు ఏంటి, చెప్పండి. ఇంకా నేటికి ఆదివాసీలు, గిరిజనులు అడుక్కునే స్థాయిలో ఉన్నారు. ఇవాళ ఆ పిల్లల్ని అమ్ముకునే స్థాయిలో ఉన్నారు. ఇవాళ రకరకాల పద్ధతుల్లో మరి వ్యసనాలకు అలవాటు పడి మరి మంచి యువతరం చనిపోతున్న పరిస్థితి. కాబట్టి మీరు వాళ్ళకి కావాల్సిన వనరులు ఏర్పాటు చేయండి. ఇవాళ ఏజెన్సీ ప్రాంతాలకు పోతే అటవీ ఉత్పత్తులు ఉన్నాయి, వాటిని కొనుగోలు చేయండి. నిరుద్యోగులకు పరిశ్రమలు ఏర్పాటు చేయండి. అట్ల విధంగా వాళ్ళు పోటీ చేసుకుని జీవిస్తున్నారు, వాళ్ళకి పట్టాలు ఇవ్వండి. ఒక్కొక్కరికి మాక్సిమం 100 ఎకరాలు అవసరం లేదు. ప్రతి కుటుంబానికి ఒక 10 ఎకరాల భూమిని వాళ్ళ చేతుల్లో అప్పగించండి. వాళ్ళు మంచిగా వ్యవసాయం చేసుకుంటారు, ఒక ఉద్యోగం వస్తుంది ఆ కుటుంబంలో, మంచి జీవనాన్ని కొనసాగించడానికి. ఇలా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు, లంబాడీలు ఒక లొల్లి జరుగుతూ ఉంటే, మైదాన ప్రాంతంలో ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్న లంబాడీలు లక్షలాది మంది ఉన్నారు. ఒకరికో ఇద్దరికో 10 మందికో ఒక తండ ఉంటే ఆ తండలో ఒక 10 మందికో 5కో వ్యవసాయ భూమి ఉంటే మిగతా లంబాడీలంతా కూడా పల్లీలు ఏరుకోవడానికి, ఆ తర్వాత పళ్ళు అమ్ముకోవడానికి, ఆ తర్వాత కూరగాయలు అమ్ముకోవడానికి, రకరకాల పనులకు వాళ్ళు వెళ్లి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సార్ ఇది ఇంకో చివరి ఒక విషయం ఏంటంటే, మనకు పథకాలు అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వము పథకాలు పెట్టేసి పథకాల లెక్కనే మిగిలిపోయినాయి. అది గిరిజన బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, ఇంకా అనేక అంశాల మీద నిరుద్యోగుల వృద్ధి, అందరికి 10th క్లాస్ పాస్ అయితేనే ఉద్యోగం ఇస్తా అని 2008-12లో ఇదే ప్రస్తావన వచ్చింది. 10th పాస్ అయితే చాలు నేను ఉద్యోగం ఇప్పిస్తాను కేసీఆర్ గారు చెప్పిన పరిస్థితి. అయితే ఆ తర్వాత పథకాలు పెట్టి పథకాల లెక్కన ఉండిపోయింది. మరోసారి ఇప్పుడు నిన్న ఇటు బీసీ వర్గీకరణ రిజర్వేషన్ బిల్లు ఒకటి, ఎస్సీ వర్గీకరణ సంబంధించింది, తర్వాత 3వ అంశాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఏమిచ్చారు, మన రాజీవ్ వికాస్ సంబంధించింది ఒక లోన్ సంబంధించింది 4 లక్షల రూపాయలతో ఇస్తున్నా అని చెప్తున్నాడు. మరి దానికి అనుసంధానం రేషన్ కార్డు పెట్టిండు. మరి రేషన్ కార్డు రాక 14 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం, 15 సంవత్సరాలు అవుతుంది. పెళ్లి ఇప్పుడు ఎన్ని పెళ్లిళ్ళు కావట్లేదు సార్, లక్షల మంది పెళ్లిళ్ళు అవుతున్నాయి. మళ్ళీ ఈయన ఇచ్చిన దానికి సంబంధించి లోన్ ఎట్లా వస్తుంది సార్? రేషన్ కార్డు లేకపోతే రాదట. మరి ఎట్లా వస్తుంది? మీరు భిన్నంగా చూస్తారు. వాస్తవంగా ఇప్పటికే 15-16 సంవత్సరాల నుంచి నూతన రేషన్ కార్డు అనేది ఇప్పటివరకు ముద్రణ చేయలేదు. కేసీఆర్ హరీశ్రావు ఆడిన నాటకంలో భాగంగా ఏళ్ళ మీద లెక్క పెట్టుకున్నట్టుగా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు మేము కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని చెప్పేసి పత్రికల్లో ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా రేషన్ కార్డు కొత్త ఇవ్వలేదు. ఇవ్వకపోను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెద్ద నాయకుడి పేరుతోటి రాజీవ్ వికాస్ పథకం అని చెప్పేసి నిరుద్యోగులకు 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి దానికి తిరకాసు పెట్టింది. ఏంటి, రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే, ఆ కుటుంబంలో ఎంతమంది అన్న నిరుద్యోగులు రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే సంక్షేమ పథకాన్ని అమలు చేయడానికి అవకాశం ఉన్నదని చెప్పేసి వాళ్ళు జీవోలు కూడా జారీ చేశారు. దీన్ని నేను సంపూర్ణంగా అమలవుతుందని నేను మాత్రం కోరుకోవడం లేదు. ఇది స్థానిక ఎన్నికల ఎత్తుగడ. రాబోయే స్థానిక ఎన్నికలలో యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం కోసమే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని అమలైనప్పుడు పరిస్థితి 4 లక్షల రూపాయలతోటి వాస్తవంగా ఏది రాదు, ఏ బిజినెస్ పెట్టుకున్నా వాడు పొడిగలడు.
అవును. ఓ 10 లక్షలు ఒక 15 లక్షల రూపాయలు ఇచ్చేసి అరే బాబు నువ్వు ఈ పరిశ్రమ పెట్టుకో అని చెప్పేసి సూచన చేస్తే వాడి మనసులో ఉన్న పరిశ్రమ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. 4 లక్షల రూపాయలతోటి ఏమైతుంది? అవును నీ బ్యాంక్ చుట్టూ తిరగడానికి 10 వేల నాకరైతాయి. అవును. కాబట్టి ఇదంతా కూడా అభూత కల్పన ఎన్నికల స్టంట్. ఇది అంటే ఇది సర్పంచ్ ఎన్నికల్లో వస్తున్నాయి ఎన్నికల స్టంట్ కాబట్టి ఖచ్చితంగా ఈ లోన్ ఇది ఉంటేనే నీకు లోన్ వస్తుంది, మన దాంట్లో ఉండాలా అలానే అంటారా? అది అంతగా ఇప్పుడు ఏది ఇందిరమ్మ గృహాలు అని చెప్పేసి అమ్మా ఈ యొక్క లొల్లి కాదు. ఎక్కడైనా ఇందిరమ్మ ఇల్లు కట్టిన దాఖలాలు అవపడుతున్నాయా? లేదా ఎవరికన్నా ఇల్లు మంజూరు అయినట్టు దాఖలాలు ఉన్నాయా? ఏమి గ్రామ సభలు పెట్టారు, అందరి పేర్లు అందరి ఇల్లు సర్వే చేశారు, అందరి పేర్లు చదివారు, కాగితాలు పట్టుకొని మలుసుకుపోయి ఆ కూర్చున్నారు. ఏది సార్ ఇది ఇంకొక విషయము, మన సంబంధించి రిటైర్డ్ ఉద్యోగులు పాపం ఉద్యోగం చేసి అది పోలీస్ వ్యవస్థ కావచ్చు, స్కూల్లో సంబంధించి కాదు, ఇక మొత్తం ఇక వ్యవస్థ మొత్తానికి రిటైర్డ్ అయ్యిండు. ఇక లాస్ట్ ఏదో జాబ్ చేసి రిటైర్డ్ అయ్యింది అనుకో, దాదాపు 800 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది అన్నట్టుగా నిన్నటి పేపర్లో కూడా నేను చదివిన విషయం, అది మొన్నటి కూడా చూశాను. ఇక వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? నాకు దగ్గరగా గిరిజన సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకులు గుగ్లత్ కిషన్ నాయక్ గారు నాకు ఆప్తమిత్రుడు. అట్నే మా బ్రదర్, మా కజిన్ బ్రదరు కుమారస్వామి అనే టీచరు. అట్నే మన ఎంఈఓ గారు చనిపోయాడు నల్లింగ. అంటే వీళ్ళు టీచర్లు, వీళ్ళు రిటైర్డ్ అయ్యారు. ఈ రోజు వరకు వాళ్ళకు రూపాయి తెలియదు. ఈ రోజు వరకు వాళ్ళకు గవర్నమెంట్ నుంచి టిఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ₹1 కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు. సార్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించింది కేసీఆర్ గారు ఏం చేసింది తెలుసా? వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సింది అయితే కానీ వీళ్ళకు 2 సంవత్సరాలు పెంచి పడేసిండు. ఎంత తెలివితో చూడండి. కాబట్టి ఇవాళ పాలక వర్గము ప్రజల పక్షాన లేదండి, ప్రజల పక్షాన లేదు, కమిషన్ల పక్షాన ఉంది, కార్పొరేట్ సంస్థల పక్షాన ఉంది. ఎవరైతే కమిషన్లు ఎక్కుతారో ఆ కంపెనీ తీసుకొచ్చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇష్టానుసారంగా దోసుకోరా అని చెప్పేసి ఎర్రతివాసులు పలికిన సందర్భం. కాబట్టి ప్రజలు గర్జించాల్సిందే, ప్రజలు పోరాటంలోకి రావాల్సిందే, ప్రజలకు రావాల్సిన హక్కులను గుంజుకోవాల్సిందే. అప్పుడు మాత్రమే సమస్యలను పరిష్కారం జరుగుతాయి. అంతిమంగా కృష్ణమాదిక్ గారు నిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, ఎస్సీ వర్గీకరణతోటే నా నల్లకండ తీసేయను. తెలుగు రాష్ట్రాలలో కాదు, యావత్తు దక్షిణాది రాష్ట్రాలలో ప్రజలందరూ విద్య, ఉద్యోగం, సంక్షేమం, వైద్యం అందరికి సమానంగా అందేంత వరకు నా పోరాటం ఆగదు. అప్పటిదాకా నేను నల్లకండ తీయనని చెప్పేసి ఓపెన్ గా మాట్లాడడం జరిగింది. కాబట్టి అంతిమంగా కృష్ణమాదిక్ గారు మహాజన రాజ్యాన్ని స్థాపించడంలో భాగంగానే కార్యకర్తలను కానీ నాయకత్వాన్ని కానీ పటిష్టంగా రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఇంకా నిర్మాణం కొనసాగుతోంది తెలుగు రాష్ట్రాలలో. సార్ ఇంకా చివరి విషయం, ఇప్పుడు మనకు వచ్చేసి విద్యాపరంగా వస్తే అనేక సమస్యల వలయంలో ఉంది విద్యా సంస్థ మొత్తానికి, అది గవర్నమెంట్ సంస్థ మొత్తానికి ఉంది. ఏ స్కూల్కి వెళ్ళినా స్కూల్ సంబంధించి చూస్తే ఒక విద్యార్థిని టీచర్లు 3 ఉంటే 4 పిల్లలు ఉన్నారు. మరి విద్యా సంస్థ గతంలో నేను 1992 నుంచి చూసుకొని ఇటు 2000 సంవత్సరంలో చూస్తే అసలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎట్లుండేదంటే అసలు అది ఒక ఆట వస్తువుగా ఎట్లా అంటే అట్లా ఉండేది. విద్యా సంస్థ గతంలో నేను 1992 నుంచి చూసుకొని ఇటు 2000 సంవత్సరంలో చూస్తే అసలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎట్లుండేదంటే అసలు అది ఒక ఆట వస్తువుగా ఎట్లా అంటే అట్లా ఉండేది సార్ అసలు. కానీ 2008 నుంచి 2014 వరకు పూర్తి 18 లోపుగా 18 లోపు పూర్తిగా దెబ్బతిన్నది. అసలు ఎందుకు ఇలా జరిగిందనేది తెలియని పరిస్థితి. మీరు ఏమంటారు? వాస్తవంగా అంటే మేము చదువుకున్న రోజుల్లో కావచ్చు, అంతకుముందు పెద్దవాళ్ళు చదువుకున్న రోజుల్లో కావచ్చు, క్రమశిక్షణ అనేది ప్రధాన ఏజెండాగా ఉండేది చదువుతానప్పుడు. ఒక పంతులు 4 అక్షరాలు రాకపోతే 4 అక్షరాలు చెప్పినాక దాన్ని తెల్లారి తీసుకొచ్చి ఈ 4 అక్షరాలను అప్పచెప్పకపోతే పంతులు లేచి చెంపల మీద కొట్టేవాడు, బత్తెం పట్టుకొని కొట్టేవాడు. కానీ అలా ఈ విద్య మీద ఆజమాయిసి అధికారులది లేదు. ప్రజాప్రతినిధుల కాడికి వచ్చేసరికి చాలా మంది నిరక్షరాస్యులు ప్రజాప్రతినిధులు అవుతున్నారు. రౌడీలు, గుండాలు, హత్యలు చేసిన వాళ్ళు, అత్యాచారం చేసిన వాళ్ళు ప్రజాప్రతినిధులు అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి విద్య మీద పూర్తి అవగాహన లేదు. అట్లనే
ఇక ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కార్పొరేట్ విద్యా వ్యవస్థలు విపరీతంగా పెరిగిపోయినాయి. అవును. అదే ఒకప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించాలనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అవును, అటుపోతే ఆంధ్ర యూనివర్సిటీ, అటు పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీ. కానీ ఇలా కేసీఆర్ ప్రభుత్వం వచ్చేసినాక గ్రాడ్యుయేట్ చదువు అనేది డబ్బులు పెట్టి సీట్లు తెచ్చుకునే పరిస్థితికి దిగజారింది. అంటే ఈ విద్యా వ్యవస్థ పూర్తిగా పెత్తందారుల చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇది ఆ విద్య అనేది మరి ఉచిత విద్య అన్ని అంటే కేంద్ర అంటే ప్రాథమిక స్థాయిలో మొదలు పెడితే ఉన్నత విద్య వరకు మరి విద్య పట్ల అజమాయిష్ అనేది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు దాన్ని అప్పచెప్పితే ఆ విద్యా వ్యవస్థ ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఇంకోటి ఏంటంటే ప్రతి టీచర్ కావచ్చు, ప్రతి ఎంప్లాయీ కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళలోనే, గవర్నమెంట్ కాలేజీలనే, గవర్నమెంట్ యూనివర్సిటీలనే చదివించాలి. మీ పిల్లలందరూ పోయి కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల పిల్లలు, పేదవాళ్ళ పిల్లలేమో ప్రభుత్వ స్కూళ్ళలో చదివితే వాళ్ళకు పోషణ ఏంటిది? ఈ రోజు వరకు మూత్రం వేయడానికి బాత్రూమ్ లేవండి, లెట్రూమ్ లేవండి, ఆడుకోవడానికి ఆట స్థలాలు లేవండి. ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ ఏది, కాకతీయ యూనివర్సిటీ లాంటి భూములను మరి దొంగ సాగులు అమ్మేసుకుంటున్నారండి పాలక వర్గాలు. కాబట్టి ఖచ్చితంగా విద్య మీద అజమాయిషి ఉండాలి. ఈ ప్రైవేటు విద్యా సంస్థలను ధ్వంసం చేయాలి, రద్దు చేయాలి. మొత్తం ప్రభుత్వ అధికారులు అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని మరి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించినప్పుడు మాత్రమే విద్యా వ్యవస్థ బాగుపడడానికి అవకాశం ఉంది. వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టేసి దానికి సంబంధించింది ఏమంటారు సార్, అది ప్రైవేటు కరణకు ఉపయోగించారు. గవర్నమెంట్ ఏం చేసిందా? గవర్నమెంట్ ఏం చేయాలి సార్? మాకు ఏం వద్దు అంటున్నారు. యువత ఏమంటుందంటే మాకు ఆ పథకాలు వద్దు ఏమొద్దు, మాకు విద్యకు కావాల్సిన బట్టలు, వాళ్ళ సబ్బులు, వాళ్ళ మెయింటెనెన్స్, షూ, బ్యాగ్స్, పెన్స్ ఇవి ఇచ్చేసి ప్రైవేట్ సంస్థను సంబంధించి దాన్ని మీరు పూర్తిగా అసలు ఆ సంస్థను ఆపే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అని నేను అడుగుతున్నా. ఎందుకు చేయట్లేదు? ఏమైనా కమిషన్ ఇస్తుందా? వాస్తవం కదా ఇది. ఇప్పుడు మల్లారెడ్డికి అక్షరం ముక్క రాదు, ఆయనే చెప్పి నోడుతూ నేను పాలు అమ్ముకున్నా, నేను పెరుగు అమ్ముకున్నా, నేను నెయ్యి అమ్ముకున్నా, నేను హైదరాబాద్ నడిపోటీ మీద రకరకాల పనులు చేసి బతికినా. చదువు రావడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీ ఎట్లా మంజూరు చేస్తారండి? చదువురాని వ్యక్తి కదా. ఆ తర్వాత ఒకవేళ నిజంగానే అవి కట్టినాక లోపలికి వెళ్ళి చూస్తే గొర్రెలను కనుక అంగడికి తీసుకుపోతే ఎట్లయితే కుస్తారో అట్లా బిల్డింగ్లు కట్టేసి అందులో చెమటలు పోతా అంటే సార్. ఈ మహబూబాద్ చూస్తే సార్ దారుణం సార్. మీరు చెప్పింది వాస్తవం. మహబూబాద్ ప్రైవేట్ స్కూల్లో పరిస్థితి ఎట్లున్నది సార్? ఉత్సవడానికి ప్లేస్ లేదు. అన్ని గదుల్లో పిల్లలే ఉన్నారు. బయటికి వస్తే వాళ్ళ పిల్లలు బయటికి వస్తే స్మెల్ వస్తున్నారు. వీళ్ళు డబ్బులు పెట్టి చదివించిన వాళ్ళ పిల్లలు స్మెల్ వస్తున్నారు సార్. నేను దగ్గర ఉండి చూసిన. ఎందుకంటే ఆ పరిస్థితి అక్కడ ఉంది. అట్లా చెప్పలేము. వేల ఎకరాలు ఉన్నాయి బయట. మరి గవర్నమెంట్ స్థలాన్ని విశాలంగా అనేక స్కూళ్ళు పెట్టి డెవలప్ చేయొచ్చుగా. మొన్న యదాది గుట్టకు 2,000 కోట్ల రూపాయలు పెట్టి గుడికి పెట్టారు. ఇది సంబంధించింది ఎవరు? కేసీఆర్ గారు 2,000 కోట్లు పెట్టి. ఎందుకు స్కూళ్ళకి ఎందుకు చూడలేకపోతున్నారు? మరి దాంట్లో డబ్బులు వస్తున్నాయా? పిల్లలు పెడితే రావు కదా. గోడకేసి సున్నమంటాడు. పిల్లలు పెడితే గోడకేసి సున్నమాట. ఒక రాజకీయ నాయకుడు వింటాను. వాస్తవంగా ఏ ముఖ్యమంత్రి అయినా కావచ్చు, ఏ పాలక వర్గాలైనా కావచ్చు, గుడులకు ఇచ్చిన ప్రాధాన్యత బడులకు ఇవ్వడం లేదు. అంటే చూడని వ్యక్తి, మాట్లాడిన వ్యక్తి శిలలకు, బండరాళ్లకు ఖర్చు పెట్టిన డబ్బులు కనుక బడులకు పెడితే పిల్లలు మంచి ఉన్నత చదువులు చదువుకొని అన్ని రంగాల్లోకి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాలక వర్గాలు ఖచ్చితంగా బడుల మీద ఆలోచన చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సార్. ఇంకోటి డాక్టర్ సంబంధించి సార్, ఇక్కడ మహబూబాద్ సంబంధించిందే కాదు, ఉన్న జిల్లాలో అన్ని జిల్లాల్లో డాక్టర్ల బిహెచ్ఎం సృష్టిస్తున్నారు సార్. వీళ్ళు సంబంధించింది బడ్జెట్ తీసుకెళ్లి ఎక్కడెక్కడో పెడుతున్నారు, కానీ వైద్య కింద పెట్టట్లే. వైద్యంలో మీరు చూడండి సార్, పల్లె దవాఖానాలు, అనేక దవాఖానాలు ఇప్పుడు పోతే ఆ సిస్టర్లో ఒక్కలే ఉంటారు, ఎవరు ఉంటారు లోపల ఫోన్లు చూసుకొని కూర్చున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ చూస్తే సార్ ఒక్కొక్కళ్ళ అసలు నేను చాలా బాధపడుతున్నా. ఒక్కడు పోతే 20,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఒకరికి జ్వరం వస్తే 20,000 పోవాల్సిందే. అరే మీ పథకాలు ఎందుకండి? సంబంధించిన వాళ్ళకు, డాక్టర్లకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నారు కదా సార్. ఇది గవర్నమెంట్ డాక్టర్ మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు పెట్టుకోవాలా? అంత అవసరం లేదు. ఎందుకు? గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ లో చేస్తున్న పిల్లలకు ఇవ్వండి మీరు ఛాన్స్.
ఉద్యోగాలు ఇవ్వండి. మీరు 2 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఇంకో ప్రైవేట్ హాస్పిటల్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ప్రైవేట్ హాస్పిటల్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో ఉండాలి, లేకపోతే మీరు పెట్టుకోవద్దు ప్రైవేట్ హాస్పిటల్. వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే పిచ్చెక్కి వ్యసనాల బానిసై, తాగుడు బానిసై, వ్యభిచారం వరకు పోయే పరిస్థితి. అంత చదువు చదివేది ముచ్చటం పడిపోతాం పైన. ఏం చేస్తారు సార్? మీరు ఎందుకు ఆపదలుచుకోవట్లే? గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో గవర్నమెంటే చేయాలి, ప్రైవేట్ చేయడానికి ఆస్కారం ఉండకూడదని నా క్వశ్చన్. మీరు ఏమంటారు? వాస్తవంగా ఈ దేశంలో విద్యను వైద్యం అనేది మనిషికి నిరంతరం అవసరం. అవును. దీన్ని కార్పొరేటు సంస్థలకు ఆనాడే అమ్మేసారు కనుక దాన్ని కొలిక్కి తీసుకురావాలంటే, వైద్యాన్ని కొలిక్కి తీసుకురావాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కు పూర్తి బాధ్యతలు అప్పచెప్పాలి. పొలిటికల్ పెత్తనం అనేది ఐఏఎస్ ఆఫీసర్ మీద ఉండకూడదు. అట్లనే ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లాలుగా ఆయా జిల్లా కలెక్టర్లకు అన్నిటి మీద మామూలుగా అజమాయిష్ ఉంది, లేదనేది కాదు. కానీ ఇవాళ ఒక ఎమ్మెల్యే చెప్తే ఐఏఎస్ ఆఫీసర్ చేతులు కట్టుకుని ఉంటున్నాడండి. ఇది సిగ్గుమాలిన చర్య. నేను బాధపడుతున్నా. నువ్వేం చేయాలి? ఎక్కడైతే పేదలకు అవసరాలు ఉన్నాయో వాటిని పరిష్కారం చేసే బాధ్యత మీది కదా. ఇంత చదివి ఏం చేస్తున్నారు అసలు? ఎమ్మెల్యే చెప్పితే చేస్తాం, ఎమ్మెల్యే చెప్పకపోతే చేయం. ఎమ్మెల్యే మంచిగా తాగాట తాగాలి, ఎమ్మెల్యే వద్దంటే కూర్చోవాలి. ఇదేం సిస్టమ్ అండి? ఐఏఎస్ ఐపీఎస్ అదా? ఐఏఎస్ ఐపీఎస్ అంటే కాకి మాధవరావు, ఆ తర్వాత పోయిన మిత్రులు కొంతమంది ఉండే వాళ్ళు, పెద్దవాళ్ళు ఎంత గొప్ప ఆలోచనలు చేసిరండి. ఎస్ఆర్ఎన్ శంకరన్ షెడ్యూల్ కులాల పిల్లలకు, షెడ్యూల్ తెగల పిల్లలకు, బీసీ పిల్లలకు రెసిడెన్షియల్ ఆనాడు ఏర్పాటు చేసిండు. ఐఏఎస్ ఆఫీసర్ కాకి మాధవరావు పేదవాళ్ళ చేతిలో భూమి ఉంటే వాడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాడు, పిల్లలు చదివించుకుంటాడు, ఏ రంగంలో పోటీ పడతాడని చెప్పేసి మనిషికి 4 ఎకరాల 3 ఎకరాల భూమిని అసెంబ్లీ అనేది మొత్తం కూడా పంచడం జరిగింది. ఇలా ఉన్న కలెక్టర్ ఏంటి చెప్పండి? కలెక్టర్ ఇలా కళ్ళు లేనోళ్ళు, కబూదులు, చేతులు లేనోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు, అయ్యా నాకు ఇంటి స్థాయి అంటే మీరు లోపల కన్నా ఎలాగొడుతున్నారు మహబూబ్ కలెక్టర్. ఇది బాధాకరం. ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ప్రజల పోరాటాన్ని ఎవరు కించపరిచినా తన పతనానికి నాంది అవుతుంది. చాలా మంది చూసిన చాలా మంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అండి? ప్రజల మీద పెత్తనం చేయడం, ప్రజల మీద దాడులు చేయడం, ప్రజల మీద దౌర్జన్యాలు చేయడం, పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, జైల్లో పెట్టడం. కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేశారు, మార్పు తీసుకొచ్చేసారు. సార్ పూర్తి స్థాయి ఇంకా పేదవాళ్ళకి ఉండిపోయారు, ధనవంతులు అవుతున్నారు సార్. కిరాయి ఇంట్లో ఉంటున్నారు చాలా. తెలంగాణకు సంబంధించింది మొన్న శాసన మండలిలో జరిగిన సమావేశానికి సంబంధించిన బడ్జెట్ విషయాల్లో కూడా అన్ని చర్చలో పాల్గొనే పరిస్థితి అయితే మేము చేశాము. దాంట్లో సంబంధించిన ఎన్ని పాలక మండలిలో ఏ నియోజకవర్గాలు ఎంతెంత కేటాయించాలనే దానికి సంబంధించిన బిల్లుని కూడా చూసిన పరిస్థితి, దాని మీద కూడా మనం మాట్లాడే పరిస్థితి అయితే మొత్తంగా టోటల్గా ప్రభుత్వాలు మారుతున్నా, సంబంధించిన మంత్రులు మారుతున్నా, ఎంపీలు మారుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బతుకులు మాత్రం మారని పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంది. టోటల్ సంబంధించింది అన్ని కోణాల్లో చూసినా కూడా వెనుకబడిన తరుణం అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే కనిపిస్తున్న పరిస్థితి. దీని మీద స్పెషల్ బైట్గా మన ఎంఆర్పిఎస్ సంబంధించిన జాతీయ కార్యదర్శి గారు, మన ముగ్గుల వీరయ్య గారు పూర్తి డీటెయిల్స్ మనకు సంబంధించిన దాని మీద పూర్తి అవగాహనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇచ్చిన పరిస్థితి. ఇది T9 స్పెషల్ ఇంటర్వ్యూ మహబూబాబాద్ జిల్లా నుండి.